హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. 5 నిమిషాల్లో రెడీ అయ్యే రవ్వ లడ్డు అండి. చాలా అంటే చాలా టేస్టీగా, సింపుల్గా, చాలా ఈజీగా చేసేయవచ్చు. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసి, నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే నేను 1/4 కప్ అయితే తీసుకుంటున్నానండి. అదే బాదం మరియు క్యాషియో తీసుకున్నాను. మీకు కనుక కిస్మిస్ ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత 1 కప్పు వరకు నేను సూజీ తీసుకున్నానండి. అదే బాంబే రవ్వ తీసేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. 1/4 కప్ వరకు ఎండి కొబ్బరి తురుము వేసుకున్నానండి. ఇది కూడా ఇందులో వేసేసి మంచి వాసన వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లో దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. ఇలాచీ పౌడర్ కనుక నచ్చకపోతే 2 ఇలాచీలైనా కొద్దిగా దంచేసి ఇందులో వేసేయవచ్చండి. ఇందుకు 1/4 కప్పు వరకు చక్కెర అయితే యాడ్ చేస్తున్నానండి. దీనికి షుగర్ కరెక్ట్గా ఉంటుంది. మీకు కనుక ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పుకి 1 కప్ అయినా వేసుకోవచ్చండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసి మరో 2 నిమిషాల పాటు ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లో మనం దీన్ని వేసుకోవాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం లడ్లు చుట్టినట్లయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే 1/2 కప్పు కంటే కొద్దిగా తక్కువే తీసుకున్నాను పాలు. ఇది కాచి చల్లార్చిన పాలండి. కొద్దిగా వేసుకుంటూ మనం లడ్డు చుట్టడానికి కరెక్ట్గా వీలుగా ఉంటే తేమ ఉంటే సరిపోతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్. వీడియోలో చూపిన విధంగా మనం లడ్డు చుట్టి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఎంత ఈజీగా 5 నిమిషాల్లో రెడీ అయ్యే రవ్వ లడ్డు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా మనం చేసేయవచ్చు. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.